ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేసింది న్యాయస్థానం. ఈ నెల 21 లోపు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. రేపు ఉదయం హైదరాబాద్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు జగన్ రాబోతున్నారు. చివరిసారిగా 2020 జనవరి 10న ఆయన కోర్టుకు హాజరయ్యారు. గతంలో సీఎం హోదాలో విచారణకు హాజరు కాలేనంటూ అనుమతి తీసుకున్నారు జగన్. ఈ మధ్యనే విదేశీ పర్యటనకు కూడా వెళ్ళొచ్చారు కోర్టు అనుమతితోనే. అయితే విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్గా హాజరు కావాలి కోర్టుకంటూ చెప్పింది సిబిఐ కోర్టు చెప్పింది. కానీ ఆయన మళ్ళీ మినహాయింపు అడిగారు, కానీ కుదరదు అంటూ చెప్పిన నేపథ్యంలో 21 లోపు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఒకరోజు ముందుగా 20వ తారీఖే ఆయన హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆయన డైరెక్ట్గా రెగ్యులర్ విచారణ జరుగుతుంది, రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక హాజరు కావాల్సిందే అంటూ కోర్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి జగన్ హాజరు అయిన నేపథ్యంలో విచారణలో ఎలాంటి కీలక పరిణామాలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు సంచలనంగా మారింది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డైరెక్ట్గా సిబిఐ కోర్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితి జగన్కి. సో విచారణ ఎలా ఉండే అవకాశం ఉంది? విచారణలో ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందంటారా? ఆయన డైరెక్ట్గా హాజరు అవడంతో స్పీడ్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా నందు, బేసిక్ గా ఈ ఇష్యూలో మాత్రం డెఫినెట్ గా విచారణ కొంత స్పీడ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి 2020లో ఏదైతే కోర్టు ముందు హాజరయ్యారో, తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం, తర్వాత ఆ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అక్కడ హాజరు కాలేకపోవడం, తర్వాత నిన్న కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సిబిఐ కోర్టుకి హాజరు కావడానికి నాకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ తర్వాత జరిగిన ఈ వ్యవహారంలో కోర్టు కూడా లేదు, ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పిన తర్వాత వ్యవహారం అయితే జరిగింది. డెఫినెట్ గా రేపు కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. రేపు 10:30 కల్లా కోర్టు దగ్గరికి రాబోతున్నారు. అయితే ఈ వ్యవహారంలో కోర్టు ఏ విధంగా ముందుకు రాబోతుంది? ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 15 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పర్టికులర్ గా ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది, కోర్టు దీన్ని కొంత స్పీడ్ గా వేగవంతంగా చేయాలని భావిస్తుందా లేదా అనే చర్చ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. సో ఆ యాంగిల్లోనే దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి రేపు 10 గంటలకి కోర్టుకి హాజరు కాబోతున్నారు. రేపు మరి ఆ కోర్టు దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. బట్ ద సేమ్ టైం కోర్టుకి సంబంధించిన వ్యవహారంలో కూడా మరి బందోబస్తు ఏర్పాటు చేయాలనే దిశగా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే కొంత పెద్ద స్థాయిలో అతనికి సంబంధించిన టీం అంతా కూడా వాళ్ళకు సంబంధించిన అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తున్నారనేది ఒక సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తమైంది. అక్కడ పోలీసు యంత్రాంగం కూడా కొంత ఎటువంటి ఇష్యూస్ కాకుండా అప్రమత్తమయ్యే పరిస్థితి అయితే సిద్ధమవుతోంది. అంటే చాలా రోజుల నుంచి రకరకాల స్పెక్యులేషన్స్ మనం చూస్తున్నాం ఈ కేసు విచారణకు సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులుగా కనీసం డైరెక్ట్గా విచారణకు హాజరు కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటూ కొన్ని అనుమానాలు. అట్ ది సేమ్ టైం అతి త్వరలో ఆయన ఇక జైలుకు వెళ్ళబోతున్నారు అంటూ కూడా చాలామంది టీడీపీ నాయకులు కానీ రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే అతి త్వరలో రాజకీయంగా చాలా పరిణామాలు మారబోతున్నాయి ఈ కేసు విచారణ సందర్భంగా కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కానీ అని చాలా రకాల స్పెక్యులేషన్స్ వింటున్నాం. సో ఎలాంటి చర్చ నడుస్తుంది ఈ విషయాలకు సంబంధించి? అంటే బేసిక్ గా ఓకే, ఎన్ని చెప్పినా ఆయన జగన్ జైలుకి పోతాడా లేదా అనే విషయాలు రాజకీయంగా మాట్లాడుకోవాలి. దానికి సంబంధించిన ఇష్యూ కంటే కూడా ఇప్పుడు బేసిక్ గా కోర్టు ఏం చెప్పబోతుంది. కోర్టు పర్మిషన్ తోనే ఇప్పుడు దాకా కోర్టు విచారణ ఇచ్చింది కాబట్టి, అతనికి కొంత ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు కోర్టు రమ్మంటుంది కాబట్టి ఆయన హాజరవుతున్నారు. అది కోర్టు డైరెక్షన్ డిపెండ్ ఆన్ అక్కడ ఉన్న నాయకులు, కోర్టు జడ్జిమెంట్, కోర్టులో వస్తున్న జడ్జిలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇచ్చే పరిసరాలు బట్టి, వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఈ వ్యవహారం అయితే జరుగుతుంది. అయితే ఈ విషయంలో ఉన్నది బేసిక్ గా రేపు కోర్టుకి హాజరైన తర్వాత వెంటనే జరిగిపోయేది ఏమి ఉండదు అక్కడ. సో ఫర్దర్ గా ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి అయితే ఒకటి కేసుకు సంబంధించి మాత్రం కొంత స్పీడప్ అయింది, వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి కొంత స్పీడప్ అయింది అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. కొంత స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. ఎంత త్వరగా ఈ కేసు ఒక డీటెయిల్ దీనికి రాబోతుంది, చివరి దశకి రాబోతుంది అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు లోపల అవుతుంది అనేది కూడా చూడాలి.
రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా హాజరైతే విచారణ వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో ఈ కేసుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఒక తీర్పు రాబోతోంది అంటూ కొన్ని అనాలిసిస్లు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అసలు డైరెక్ట్గా వ్యక్తిగతంగా విచారణకు హాజరవడమే చాలా పెద్ద విషయం. ఈ కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూ అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇన్నేళ్లుగా సుమారుగా 6 ఏళ్ల పాటు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వస్తున్నారు. విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళొస్తున్నారు పర్మిషన్తో. ఈ విషయంలో అనేక రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇక వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదు అంటూ సిబిఐ కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు 20వ తారీఖు కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ఫలితాలు దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? విచారణ వేగవంతం కాబోతుందా? అతి త్వరలో ఈ కేసులో క్లారిటీ రాబోతుందని మీరు భావిస్తున్నారా? ఎలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.